ధర్నా ఉందా? జంతర్ మంతర్లో ఈరోజు ఢిల్లీలో ధర్నా చేస్తారు. షర్మిల అడిగింది తెలుసా, ఏమడిగింది తెలుసా? వీళ్ళు కూడా ఎవరు అడగలేకపోయారు కానీ టీడీపీ వాళ్ళు కూడా. నిన్న ఒకటి మాట్లాడు తెలుసా చంద్రబాబు నాయుడు. ఏమని? ఏంటి బాబాయ్ ఏంటి ఇంగ్లీష్ లో చెప్పాడు బాబాయ్. హూ కిల్డ్ బాబాయ్ అట్లా హూ కిల్డ్ బాబాయ్ అని. అది మీరు హూ కిల్డ్ బాబాయ్ అదే వివేకానంద రెడ్డి గారు బాబాయ్ గారు చనిపోయినప్పుడు నువ్వెందుకు ఢిల్లీలో ధర్నా చేయలేకపోయావు అని అడుగుతున్నాను. ఎవడో రషీద్ గారు చనిపోతే నువ్వు ధర్నా చేస్తున్నావు పోయి ఢిల్లీలో. నీ సొంత బాబాయ్ నీకు చనిపోతే నువ్వెందుకు ఢిల్లీలో పోయి ధర్నా చేయలేకపోయావు అంటుంది. అది అంటే నీ అవినాష్ ఉన్నాడనే కదా అర్థం. ఇప్పుడు ఈయన కూడా లెక్క హూ ఇడ్ బాబాయ్ అని అన్నాడు కదా, అంటే అవినాష్ అనే వీళ్ళ లెక్కలో ఉంది. ఇప్పుడు బయటకి ఇస్తాను సిబిఐ ఇక్కడ పనిచేయలేకుండా పోయింది. ఏందో అంతా కూడా నిన్ను ఏదేదో చెప్తా ఉంటారు, నాకు ఏం అర్థం కావట్లే. వాళ్ళు ఇవన్నీ ఇంత ఇది చేశాడా నాకు అర్థం కావట్లా. అనిత ఏం చెప్పింది? అనిత ఏం చెప్తుందంటే ఇళ్ళకి ఇది ఎవరైనా ప్రతిపక్ష నేతలు ఎవరైనా వాళ్ళు ఉంటారు కదా ఎమ్మెల్యేలకు వాళ్ళకి వీళ్ళకి మాత్రమే వీళ్ళని పోలీసులు వాడుకున్నారు. అమరావతి అనవసరమైన వాళ్ళకందరు కూడా వాళ్ళకి ఎంపీలకి పెద్దగా అవసరం లేకపోతే వాళ్ళకి సెక్యూరిటీలు ఇచ్చి వాళ్ళని కాపాడి వీళ్ళని కాపాడి చేశారు. అనవసరం ఏఆర్ లో ఉండాల్సిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి జీతా లేకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. వాళ్ళకి వాళ్ళ దగ్గర గుమస్తాలకు పెట్టినట్టు పెట్టారు వీళ్ళందరినీ పోలీసుల్ని. వాళ్ళకి ఇన్నేళ్ళు చాలా తీసుకోవడం ఇవ్వలేదు. వాళ్ళందరికీ ఇంకా తీసుకొచ్చి వాళ్ళందరూ కట్ చేసి ఇప్పుడు విఆర్ లో పెట్టి వాళ్ళందరికీ జీతాలు ఇచ్చేటట్టుగా చూస్తున్నాము. వాళ్ళందరికి ఇవ్వాలా, ఇన్నేళ్ళు జీతాలు వాళ్ళకి ఇవ్వలేదు 3 ఏళ్ల నుంచి అని అంటుంది. అది ఎంత మాత్రం నిజమో నాకేం అర్థం కాల. ఇవన్నీ ఎందుకు పట్టించుకోకుండా ఉన్నాడు, ఎందుకు అది గెస్ట్ చేయలేకుండా నాకు అర్థం కాల. ఎందుకు గెస్ట్ చేయలేదు అయినా ఏందో అసలు ఏం జరుగుతుందో ఏదేదో చేసేసినాడు. ఆ యోగా టీచర్లు పెట్టాడు, వాళ్ళకేమో 14 నెలల నుంచి వాళ్ళకి 2 సంవత్సరాలు తీసుకుంటే వాళ్ళకి 1.5 సంవత్సరాలు జీతమే ఇవ్వకుండా పనిచేశారంట. ఎవరు వాళ్ళు? యోగా టీచర్స్ అని వాళ్ళని పెట్టుకున్నారు. వాళ్ళు పిల్లలకి యోగా నేర్పిస్తామని చెప్పని వాళ్ళని ఏం పట్టించుకోలే. చాలా సంతోషంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ ఇన్ని రోజులకి 5 ఏళ్ళ తర్వాత గుర్తించారు అని చంద్రబాబు నాయుడు పెట్టేశాడు. గుర్తించారు, ఆంధ్రప్రదేశ్ కి 5 ఏళ్ళ తర్వాత గుర్తింపు వచ్చింది. 15,000 కోట్లు మనకి ఆర్థిక సహాయం చేశారు. వాడు రేవంత్ రెడ్డి గారు ఏడుస్తున్నాడే పాప. ఏమని? ఏమి లేదు. ఎందుకంటే స్టాలిన్ కూడా అన్నాడు. స్టాలిన్ 39 సీట్లు పాండిచ్చేరిలో ఓటు గెలుపుకుంటే 40కి 40 దెబ్బకి దెబ్బ. అలాంటి స్టాలిన్ ఇది ఏపీబీఆర్ బడ్జెట్ మాది కాదు, మాకేం సంబంధం లేదు దీనిలో అంటున్నాడు. వాళ్ళు ఆయన ఇండియా కూటమిలో ఉన్నాడు, బాబు ఇండియా కూటమిలో ఉన్నా బాబు పరిస్థితి కూడా అంతే, నితిన్ ఉన్నా నితిన్ పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు మమతా బెనర్జీ వీళ్ళు వాళ్ళంతా కూడా ఇంతే కదా. అంతే. అవును. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వీళ్ళిద్దరు ఊతకర్రలు, వాడెవడో కళ్యాణ్ బెనర్జీ అన్నట్టు వీళ్ళ సాయం లేకుండా అక్కడ కంపెనీ నిలబడదు, కేంద్ర కంపెనీ. దాంతో ఏం చేస్తారు, ఇచ్చి సావాలి కదా, లేకపోతే వాళ్ళు పారిపోతే మొత్తం చివరి. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి అప్పటికి పర్సనల్ గా చాలా ఇది చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, చాలా ఇది చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మీకు దీనిలో ఇంకొక ట్రిక్ ఉంది. బిఆర్ఎస్ నుంచి చాలా మంది నిన్న కూడా కేసీఆర్ అగ్నిపర్వతం లాగుంది నా గుండె అని చెప్పి అంటున్నాడు కదా, దానికి ఆ మీటింగ్ కి 5 మంది హాజరు కాలేదంట బిఆర్ఎస్ వాళ్ళు. వీళ్ళందరినీ కలుసుకొని జాగ్రత్తగా నాకు తెలిసి రేవంత్ రెడ్డి ఏం చేస్తుంటాడంటే వీళ్ళందరినీ కలిసికట్టుగా నిదానంగా ప్రయత్నం చేసుకునే వాళ్ళందరినీ ఒప్పుకోవడం గట్టి వచ్చే రోజులో
వాళ్ళని తన గిఫ్ట్ పెట్టుకొని తను ఒక్కసారి బయటపడితే అటు బీజేపీ వాళ్ళు ఒక 8 మంది ఉంటారు కదా, వాళ్ళందరినీ కలుపుకొని ఒక హిందే అవుతాడు. ఎందుకంటే ఇతను పర్సనల్ గా మోడీని పోయి కలుస్తున్నాడు మాటకు వస్తే. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కదా, మనకి సొంత అధికారం కావాలి కానీ ఇలాంటివి కాదు. ఏది కాంగ్రెస్ లో ఉండి ఇలా ఉండి ఇవి ఉండి కాదు, టైం కోసం చూస్తున్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఒక 15 మంది ఉన్నారా, ఆ తర్వాత బీజేపీ వాళ్ళు ఆల్రెడీ ఒక 8 మంది ఉంటారా. అవును. ఇట్లాగా సొంతంగా ఒక్కసారి రెక్కలు కట్టుకుని ఎగిరేస్తాడనే డౌట్ ఉంది. అందుకే మాటకొచ్చే డిప్యూటీ సీఎం అని పంపిస్తుంటారు. ఇది ఏదో ఉంది, కొద్దిగా గ్యాంబ్లింగ్ ఉంది, వచ్చే రోజుల్లో బయటపడుతుంది. అదేలే. ఎందుకంటే వాడు చెప్పాడు ఏమని అంటే, మీరు మాకు మంచి ఎంపీఆర్ పైన నిలబడుతుంది, లేకపోతే నిలబడదు అని అన్నాడు కదా. హామీలు నెరవేర్చగలము లేకపోతే లేదు అన్నాడు కదా. హామీలు నెరవేర్చడానికి డబ్బు కావాలి కొంత. ఇప్పటికే టీఎస్ఆర్టీసీ కుప్పకూలిపోయిన పరిస్థితి. ఎన్నో ఇక్కడ 1,50,000 కోట్లతో మూసి ప్రాజెక్ట్ అంటున్నాడు. ఇవన్నిటి మీద డబ్బు కావాలి. డబ్బు కావాలంటే వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఏపీకి పోయిన సారి ఏమి ఇవ్వలేదు కదా. అవును. ఇవి అయితే డైరెక్ట్ గా అన్నాడు, ఏపీ మాకు ఏమి ఇచ్చిందో మేము ఇవ్వాలి. తెలంగాణలో గెలుస్తుంటే ఇప్పుడు బీజేపీ తెలంగాణ గెలుస్తుంటే ఇచ్చిండేవాడు. బీజేపీ గెలవలేదు కదా. అది ఆ లెక్కల బొక్కల పరిస్థితుల్లో మొత్తానికి రేవంత్ రెడ్డి ఎగరవచ్చు గుర్రం. అందుకనే వాడు మాటకు వస్తే ఆ టచ్ లోకి వెళ్ళిపోతున్నాడు అని డౌట్ ఉంది. అదేలే, చాలా డౌట్ చాలా మంది. అదేలే. ఇప్పుడు ఏమి ఇయ్యనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు? అవును, వేరే దారి చూసుకుంటావు కదా. అవులే. ఇంకోటి అట్లా ఉంది పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ఏపీ తెలంగాణలో చాలా పెద్ద డ్రాబ్యాక్ ఏముంటదంటే వ్యక్తిగత వ్యవహారం ఇక్కడ. ఏది ప్రభుత్వం ఇప్పుడు కేసీఆర్ వాళ్ళంతా బయట ఎన్ని అప్పులు చేశారో ఏమో తెలీదు, భయంకరంగా ఇవి చేశారు. అప్పులు చేసి కరెంట్ కట్టు గిరెంట్ కట్టు A to Z మొత్తం పక్కగా హ్యాండిల్ చేసుకుంటూ వచ్చారు. అదంతా వ్యక్తిగతంగా చేసుకొచ్చింది అంతే తప్ప ఎవరన్నా ఇచ్చిందా? కరెక్టే. అలా చేసుకొని నువ్వు ఒక బ్రాండింగ్ గా తయారైతే తప్ప ఇక్కడ మనుగడ సాధించలేవు. అవును. అలా చెయ్యాలి అంటే దానిలో వేరే ఒకటి ఉంటది, ఆ ప్రాక్టీస్ రేవంత్ రెడ్డి చాలా దూరం తీసుకెళ్తాడు. ఇటు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు, అటు బీజేపీ వాళ్ళు, వాళ్ళందరినీ కలుపుకొని వచ్చే రోజుల్లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఏదన్నా కొత్త వ్యవహారం చేస్తాడని డౌట్ ఉంది. లేకపోతే చూడు ఏ కేటాయింపులు లేవు. ఇప్పుడు స్టాలిన్ 39 మంది ఎంపీలు ఉండి ఉపయోగమే ఉంది? మర్చిపెట్టుకోవచ్చున్నాడన్న వాడిని నిర్వీర్యం చేస్తారు వీళ్ళు. అందుకే గవర్నమెంట్ మారేది తమిళనాడు తెలుసా? ఎందుకంటే ఎవరేం వీడు ఏం సపోర్ట్ ఉండదు, ఏం లేదు, ఎవరు ఏం చేయలేడు.